ఇన్ని సినిమాలు చేసి ఉంటారు, ప్రొడ్యూస్ చేసి ఉంటారు, సో చాలా హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూసుంటారు. కానీ మీకు ఇప్పటికీ ఒక సినిమా రిలీజ్ చేస్తుంది ప్రొడ్యూసర్గా కానీ లేకపోతే యాక్టర్గా కానీ ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే మీకు ఇప్పటికీ నర్వస్గా ఉంటుందా లేకపోతే కాన్ఫిడెంట్గా ఉంటారా? నర్వస్నెస్ అనేది ఉంటుందా? అరే రేపు ఇట్ల్ బీ దేర్. అండ్ అది ఆ నర్వస్నెస్ మన నర్వస్ సిస్టమ్ కి చాలా గుడ్. బట్ ఐ థింక్ అది హిట్ అవుట్ ద ఫ్లాప్ అవుట్ ద ఆ నర్వస్నెస్ ఎలా తీసుకోవాలి జనాలను తీసుకోవాలి, దట్ ఇస్ మోర్. ఎంత పెద్దగా హిట్ అవుతుంది అనేది హౌ డు వి టేక్ ఇట్ మోర్ ఇంటూ, అంటే జనాలకి చూడాలనిపించేలా ఇంకేం చేయొచ్చు. రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం కోసం నర్వస్నెస్ కాదు ఇది. మేబీ ద నెగటివ్ టాక్ ఏం కాదు, దానివల్ల అస్సలు ఉండదు నాకు నర్వస్నెస్. అంటే మేబీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చెప్పొచ్చో లేదో, భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, యూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ టు సంథింగ్, లీవ్ ద రిజల్ట్ టు ద యూనివర్స్. అండ్ బికాజ్ నాకు తెలుసు, నేను అట్లీస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే మై 100% ఐ విల్ పుట్ ఇన్ దట్ ప్రాజెక్ట్ టిల్ ది ఎండ్. రిలీజ్ తర్వాత కూడా ఐ విల్ డూ దట్. అండ్ ఐ లైక్ టు వర్క్ దట్ వే. ఎందుకంటే నా దృష్టిలో ప్రొడ్యూసర్ అంటే నాట్ జస్ట్ సమ్మన్ హూ పుట్స్ మనీ, దెన్ యుల్ బికమ్ అ ఫైనాన్సర్. Producer is someone who understands the film. Ante at any given point when you ask me what is the fifth scene after the interval, I should be able to tell. You know, డైరెక్టర్కి తెలుస్తుంది మొత్తం. ఐఎమ్ సేయింగ్ డైరెక్టర్ కథను ఎంతైతే నమ్ముతారో, ఆవిడ ఎంతైతే ట్రస్ట్ చేస్తారో, డైరెక్టర్ మేల్ ఆర్ ఫీమేల్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ షుడ్ ఆల్సో ట్రస్ట్ ఇట్ దట్ మచ్. ఆర్ట్ లాగా నాకు నచ్చాలి సినిమా, యాజ్ అ బిజినెస్ పరంగా కూడా నేను యునో ఐ నీడ్ టు టేక్ దట్ ఫిలిం ఫార్వర్డ్. సో అదే నర్వస్నెస్ ఉండదు, అది ఎక్సైట్మెంట్. యాక్చువల్లీ ఎక్సైట్మెంటే కొంచెం నర్వస్నెస్ లాగా అనిపిస్తుంది. అంటే యా, ఇట్స్ మోర్ లైక్ బటర్ఫ్లైస్. దట్స్ అ గుడ్ మెటఫర్. కరెక్ట్.